ఒక విషయం మీ అందరికీ చెప్తా. మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క వస్త్రధారణ, మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది. భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్తా. ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది, భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది. వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది. ఒక భారతదేశీయుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు ఇచ్చేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు, మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశీయుల్ని చులకన చేయకండి. మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి. వాళ్ళు అంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు. ముందే చెప్పాగా, మన భారతదేశం బహు విలువైంది, బహు గొప్పది. అదే సమయంలో బైబిల్ సెలవిస్తుంది, బైబిల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు, నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను. నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే మత మార్పిళ్ళు చేయమని కానీ, బలవంతంగా మత మార్పిళ్ళు చేయమని కానీ నా ప్రభు చెప్పలా. ఈ బైబిల్ని అర్థం చేసుకొని, ఈ బైబిల్ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిళ్ళు చేయడం సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి, ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు. అర్థమైందా? మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు. మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతి పేదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా పరమతంలో ఉన్న వారిని వేరే మతంలోకి బలవంతంగానో, లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడము మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడడు.